ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనంలో ఇజ్రాయెల్ గురించి ప్రవక్తనే యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుకి ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఎండిన ఎముకలతో నిండిన ఒక లోయకు యెహెజ్కేలు తీసుకువెళ్ళబడ్డాడు. ఆ ఎండిన ఎముకలు ఇజ్రాయెల్ పరిస్థితిని సూచిస్తున్నాయని, ఆ ఎండిన ఎముకలకు ప్రవచించి తిరిగి బ్రతుకున్నట్లు వాటికి ఆజ్ఞాపించమని, అవి ఏ విధంగా బ్రతికి లెక్కింపలేని మహాసైన్యమయ్యాయో అదే విధంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను బ్రతికిస్తానని, వారు బ్రతుకున్నట్లు తన ఆత్మను వారిలో ఉంచి వారి దేశంలో వారిని నివసింపజేసేదనని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడి విధంగా అంటున్నాడు, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము గలవాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదను. ఇజ్రాయేల్ అందరి ఎడల జాలిపడదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును వారు భరించుదురు. నేను అన్ని జనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రుల దేశం నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్ని జనుల అనేకుల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకుందును. అన్ని జనుల్లోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇక అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇజ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేనిక వారికి పరజన్మకుడనై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సహోదరి సహోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మన కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనం మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధముల శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలిగిచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతోనూ ఏకపట్టణస్థులను దేవునింటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడైనను తను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానాన్ని అనుకుని నెడలా జ్ఞాని అయినట్టు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషులందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను అపోలైనను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవైనను రాబోనువైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీ ఆత్మను పొందుకొని నిశ్చలమైన స్థితి నుండి నూతన జీవంలోనికి, నిరాశల నుండి నిరీక్షణలోనికి వచ్చుటకు సహాయము దయచేయమని, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తులను వేసిన పునాది మీద మేము కట్టబడి ఉన్నాము గనుక ప్రతి కట్టడమును నీలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది గనుక మేము కూడా నీలో ఆత్మమూలముగా
నీకు నివాస స్థలముగా కట్టబడుటకు కృప చూపమని, నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమను, ఘనతను పొందుకునే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.